అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అందరికీ తెలిసిన విషయం. మేము ఒకటి అడుగుతున్నాం, తరతరాలుగా బీసీలకు ఈ తెలుగు రాష్ట్రాలలో అన్యాయం జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడం ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం దురదృష్టమైనటువంటి సంఘటన. ఇంతవరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, డివైడ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని కోట్లాది మంది బీసీలకు ఆ అంశము చాలా బాధాకరమనేది మీ పార్టీలకు తెలియదా? అయిన వాళ్ళే పదే పదే రాజకీయ ప్రస్తావనలో మీరు వెళుతుంటే బడుగు బలహీన వర్గాలలో, ముఖ్యంగా బీసీలలో, ప్రజాస్వామిక దేశంలో మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి బీసీల నుంచి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. తీన్మార్ మల్లన్న లేవనెత్తిన అంశాలు 100% వాస్తవము. ఇప్పటికి కూడా ఒక్క మాట్లాడే వ్యక్తి వచ్చారని అతన్ని ఏ విధంగా అణచివేయాలనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ పార్టీ తన నీతిని ప్రదర్శించిందంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీసీల ఓట్లన్నీ మీరు వేసుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయిన మరుక్షణం తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడము ఎంతవరకు మీరు నిదర్శనం. బీసీ ఓట్లు మాకు వద్దు, బీసీ ఓట్లు మాకు అవసరం లేదు అని ఎలక్షన్ టైంలోనే మీరు చేయొచ్చు కదా. అంటే ప్రతిసారి కూడా బీసీల ఓట్లతో మీరు అధికారంలోకి రావాలి. బీసీ నాయకులు ఎవరైతే తన గళాన్ని బలంగా వినిపిస్తారో వాళ్ళపైన సస్పెండ్ చేసి వాళ్ళని పక్కన పెట్టేటువంటి సంస్కృతి ఇప్పటికైనా విడనాడాలి. నా పేరు బీసీ రమణ, బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాము. ఇంతవరకు తెలంగాణలో బీసీలు కానీ, ఆంధ్రప్రదేశ్లో బీసీలు కానీ ఏది బీసీలకు అన్యాయం జరిగినా ఉమ్మడి కార్యాచరణతో అందరం ఏకమై మా యొక్క భావజాలాన్ని బలంగా వినిపించేటువంటి సమయం ఆసనమైంది. తీన్మార్ మల్లన్న గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు మేము ప్రకటిస్తున్నాము. రాబోయే రోజుల్లో బీసీల యొక్క హక్కుల కోసం, బీసీల యొక్క విధి విధానాల కోసం, బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, బీసీల యొక్క విద్యార్థులకు, మహిళలకు, మేధావులకు అందరికి కూడా చేదోడు వాదోడుగా వాళ్ళలో మనోధైర్యాన్ని నెలకొల్పేటువంటి కార్యక్రమాలను పరస్పరం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులందరం కూడా కలిసి చర్చించుకొని ఒక ఉమ్మడి ప్రణాళికబద్ధంగా వెళ్తామని మరొకసారి తెలియజేస్తున్నాము. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తెలుగు రాష్ట్రాలలో బీసీలకు లేదంటే ఏ స్థాయిలో బీసీలను అణచివేస్తున్నారో అందరికి కూడా అర్థమవుతున్నది. గతంలో బీసీలు వేరు, ఇప్పుడు రాబోయే తరంలో బీసీలు వేరు. బీసీలంతా ఏకమవుతున్నారు. మా హక్కుల కోసం మేము పోరాడతాము. ఇంతవరకు బీసీలు అంటే ఏదో లోన్ల కోసమో, వరల కోసమో, సుత్తుల కోసమో, తర్వాత మా పనిముట్ల కోసమే పోరాటం చేశాం తప్పగా మేము ఇంతవరకు రాజ్యాధికారం వైపు మేము పోరాటం చేసింది ఇంతవరకు మీరు చూడలేదు. అటువంటి సందర్భము, అటువంటి విధానము ఇక అమలు చేయబోతున్నామని. జై బీసీ.